వర్షాలకు తడిచిన ధాన్యం కూడా కొంటున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. అబద్ధాలు చెప్పటం బీఆర్ఎస్ నేతలకు అలవాటన్నారు. 15 రోజుల ముందుగానే ధాన్యం కొంటున్నట్లు వివరించారు. గతం కంటే ఎక్కువగా 7,215 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లు చెప్పారు. తడిచిన మొలకెత్తిన ధాన్యాన్ని అప్పటి ప్రభుత్వం కొనలేదని చెప్పారు. చివరి గింజ వరకు కొంటాం, రైతులు ఆందోళన చెందవద్దు. తడిచిన మొలకెత్తిన ధాన్యానికి కూడా ఎంఎస్పీ ఇచ్చి తీసుకుంటాం. ధాన్యం రైతులకు 3 రోజుల్లోనే డబ్బు అందిస్తున్నాం. వర్ష సూచనపై ఎప్పటికప్పుడు రైతులకు సమాచారం ఇవ్వాలి. 500 రూపాయలు బోనస్ సన్నధాన్యానికి అని విపక్షాలు విమర్శిస్తున్నాయి. 500 రూపాయల బోనస్ అనేది సన్నధాన్యం నుంచి మొదలుపెట్టాం అని భట్టి విక్రమార్క తెలిపారు.